గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలనే హైలైట్ చేస్తూ వార్తను హైలైట్ చేశారు. బిజినేపల్లి జనజాతర సభలో ప్రసంగించినటువంటి విషయాన్ని, ముఖ్యంగా మొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ రుణమాఫీకి సంబంధించి ఒకవేళ 15 ఆగస్టు లోపు రుణమాఫీ చెయ్యకపోతే రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరిన దానికి, ఒకవేళ 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేసుకుంటారా అని చెప్పేసి కేసీఆర్ హరీష్ రావులకు ఆయన సవాల్ విసిరారు. సో దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ అదే లైన్తో 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తే భారాసాను రద్దు చేస్తారా? కేసీఆర్ హరీష్ రావులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. రుణాలు తీర్చాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని అటు బ్యాంకర్లకు సూచన. ఈ రాబోయే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని కూడా వెల్లడి అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక లెఫ్ట్ లో కేజ్రీవాల్ కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు, బెయిల్ పిటిషన్ పై ఇవాళ వాదనలున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి జగన్ భక్త ఐపీఎస్లపై వేటు అంటూ ఏపీలో అధికార వైసీపీతో అంటగాగుతూ గత 5 ఏళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ము కాస్తూ వచ్చిన 2 సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది అంటూ ఈ వార్తను ఇచ్చారు. నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతిరాణా బదిలీ. వారిద్దరికీ ఎన్నికల విధులు అప్పగించొద్దని ఈసీ ఆదేశించింది. ఇవాల్టిలోగా ప్యానెల్ పంపాలని కూడా సిఎస్కు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక బీజేపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మోదీతోనే దేశాభివృద్ధి అంటోంది బీజేపీ. మరోసారి బీజేపీకి అధికారం ఇవ్వాలి అంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి నిన్న బీజేపీ ప్రచారంలో భాగంగా ఏవైతే విజ్ఞప్తి చేశారో దానికి సంబంధించింది ఈ వార్త. మరోవైపు బీఆర్ఎస్ కు సంబంధించి ప్రచారంలో మళ్లీ మోసపోవద్దు అని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి కపట హామీలను నమ్మొద్దు, అటు మతం పేరుతో ఓట్లు అడిగే బీజేపీని విశ్వసించొద్దు అని అంటున్నారు కేటీఆర్. గరం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఇది అంటూ రాష్ట్రంలో వరుసగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ పెద్దపల్లి జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తూ ఒక మహిళ మృతి చెందింది. సూర్యాపేట, సిరిసిల్ల జిల్లాల్లో వడదెబ్బతో 2 మృత్యువాత పడ్డారు. ఎండ తీవ్రత ఈ విధంగా ఉంది అని చెబుతూ వార్తనిచ్చారు. తాగునీటికి మూసీ శుద్ధికి కొండపోచమ్మ నుంచి భాగ్యనగరానికి 15 టీఎంసీల అదనపు జలాల తరలింపుకు ప్లాన్ చేస్తున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక ఖమ్మం బరిలో ప్రియాంక ఉండొచ్చు అన్నటువంటి ఒక క్వశ్చన్ ఇక్కడ ఇస్తూ అవకాశాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. రాయ్బరేలీ, ఖమ్మం 2 స్థానాల నుంచి పోటీ, అన్ని ప్రత్యామ్నాయాలపై పార్టీ పెద్దల కసరత్తు. రాష్ట్రంలో 3 సీట్లపై కొనసాగుతున్న పంచాయతీ. కేరళకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి కేసీ వేణుగోపాల్ను కలిసేందుకే అని ప్రచారం. నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశం. అక్కడ ఖమ్మం అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నామినేషన్ కి రేపటితో గడువు కూడా ముగుస్తుంది. సో ఆల్మోస్ట్ ఇవాళ ఖమ్మం బరిలో ఎవరు నిలుస్తారు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక రుణమాఫీ చేస్తా, బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా? నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి సభలో రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో, ఏదైతే సవాల్ విసిరారో దానికి సంబంధించింది ఈ వార్త. హరీష్ కు సీఎం రేవంత్ ప్రతి సవాల్. బావోజీ సేవాలాల్ సాక్షిగా 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తాం, ప్రజల్ని మోసం చేసినందుకు కేసీఆర్ కు కోదండం వేయాలి. 3,900 కోట్ల లోటు బడ్జెట్తో సీఎంగా బాధ్యతలు చేపట్టా. 4 నెలల్లో 26,000 కోట్ల అప్పుల కిస్తీలు మిత్తి చెల్లించా. 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేశాం. అన్నదమ్ములుగా ఉంటున్న మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోంది. మోదీ చేతిలో కత్తి డీకే అరుణ. పాలమూరు అభివృద్ధిపై కక్ష. గడిల్ని బద్దలు కొడతానన్న ప్రవీణ్ దొరల పంచన చేరారు. కొడంగల్, బిజినేపల్లి సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరోవైపు మగాడివైతే రుణమాఫీ చేసి చూపించు, సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. అరచేతిలో వైకుంఠం చూపి మీరు అధికారంలోకి వచ్చారు, అది పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2లో మళ్లీ ప్రజలను మోసగించే యత్నం. రాష్ట్రంలో 12 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలి. ఎన్డీఏ, ఇండియా కూటములకు మెజారిటీ కష్టమే. రాజేంద్రనగర్, ఆలంపూర్, వరంగల్లో కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక కాంగ్రెస్ వాటా ముస్లిం కోట అని దళితులు, ఆదివాసీల రిజర్వేషన్లు కత్తిరింపు. 2004లో
ఏపీలో కాంగ్రెస్ పైలట్ ప్రాజెక్టు 2011లో కూడా దేశవ్యాప్తంగా అమలుకు యత్నాలు, మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మళ్లీ అదే ప్రయత్నం చేస్తుంది. మీ ఆస్తులను ఎక్స్రే చేసి ముస్లింలకు పంచుతుంది. కర్ణాటకలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమైంది. రాజస్థాన్లో కాంగ్రెస్ ఏలికలో రామనవమిపై రాళ్ల దాడి. దక్షిణాదిని వేరు చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నేత అంటారు. దేశాన్ని మళ్లీ విభజించాలని ఆ పార్టీ కోరుకుంటోందా? రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ర్యాలీల్లో కాంగ్రెస్ పై మోదీ ఆగ్రహం. మోదీ గ్యారంటీ బ్రహ్మాస్త్రం అంటూ రాష్ట్రంలో 5 సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడుకు వ్యూహాత్మక అడ్డుకట్ట. ఇక రేపటి నుంచి వడగాలులు. గురు శుక్రవారాల్లో రాష్ట్రంలో 9 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. దేవుళ్లపై ఒట్లు, కేసీఆర్ పై తిట్లు. ఇదేనా పరిపాలన అంటే? కేసీఆర్ రణగర్జన. కాంగ్రెస్ చేతగానితనం, తెలంగాణ ఆగమాగం. రైతులు విలవిల్లాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ వికృత కీడ. రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే సహించను అన్న కేసీఆర్. నేటి నుంచి కేసీఆర్ రోడ్ షో. మిర్యాలగూడలో శ్రీకారం. రాత్రికి సూర్యాపేటలో బస చేస్తారు. 12 లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు. శ్రేణుల్లో ఫుల్ జోష్. కాంగ్రెస్ బీజేపీ నాయకుల్లో కలవరపాటు. నెక్స్ట్ వెలుగు చూద్దాం. పైన టాప్ లో పేరు పక్కనే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది. 8 ఏళ్లైనా పూర్తి చేయనటువంటి కాంట్రాక్టర్. ఈదురుగాలులకు ఒక్కసారిగా కూలిన వంతెన. కూలిన ప్రతి కట్టడంపై విచారణ జరిపిస్తామంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి, భూపాల్ జిల్లాల సరిహద్దుల్లోని ఈ ముత్తారం, టేకుమట్ల మండలాల మధ్య కూలిన బ్రిడ్జ్. నువ్వు మగాడువైతే 2 లక్షల రుణమాఫీ చెయ్యి అంటున్నారు కేటీఆర్. 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తారు. బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లేసిండ్రు. కేసీఆర్ ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయి. అక్షింతలు పంచి బీజేపీ ఓట్లు అడుగుతుంది. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టాల్లో పార్టీ నుంచి జారుకున్నారు. ఆలంపూర్, వరంగల్ మీటింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు చెన్నైపై లక్నో విజయం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో మరోసారి విజయం సాధించింది. పెండింగ్ సీట్లపై క్లారిటీ. ఖమ్మం అభ్యర్థిగా రఘురామరెడ్డి, కరీంనగర్ వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ నుంచి షమీరుల్లా ఇవాళ ప్రకటిస్తారు అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా తమిళసై. లిస్టులో మోదీ, అమిత్ షా, నడ్డాతో పాటు అగ్రనేతలు. సినీతారులు ఖుష్బూ, రాధిక జీవిత కూడా. 40 మంది పేర్లు ఎన్నికల కమిషన్ కు అందజేత. కవితను అరెస్ట్ చెయ్యమని మేమెప్పుడూ చెప్పలేదు. రూల్స్ ప్రకారమే ఆమెను అరెస్ట్ చేశామంటోంది ఈడీ. మోదీ వ్యాఖ్యలపై దుమారం. మొన్న కాంగ్రెస్ గెలిస్తే తాలిబొట్టు, సంపద గుంజుకుంటుందని వ్యాఖ్య. నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని కామెంట్. మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్. సుప్రీంకోర్టుకు సిపిఎం. పోలింగ్ పై ఎండల ఎఫెక్ట్. లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ లో తగ్గిన ఓటింగ్ పర్సెంటేజ్. గత ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ లో అయితే గనక మనం కంపేర్ చేస్తే 4.4% తగ్గింది. ఈసారి 26న సెకండ్ ఫేజ్ లో 13 రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లకు ఓటింగ్ ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో పెరగనున్న టెంపరేచర్లు, హీట్ వేవ్స్, ఎండలతో పోలింగ్ శాతం తగ్గొచ్చని అటు పార్టీలు, ఈసీ అంచనా వేస్తోంది, ఆందోళన చెందుతోంది. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా జగన్ భక్త ఐపీఎస్లపై వేటు అంటూ ఈ వార్తనిచ్చారు. అటు నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతిరాణా బదిలీ. వారిద్దరికీ ఎన్నికల విధులు అప్పగించొద్దు అని ఈసీ చెప్పింది. అదేవిధంగా సిఎస్ కు కూడా ఇవాళ ప్యానెల్ కు సంబంధించి పంపించాలి వివరాలు అని చెప్పేసి ఆదేశించింది. సో ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. జగన్ దగ్గరున్న 1,00,000 కోట్లు ప్రజలవే. 930 కోట్ల జనం సొమ్ము సాక్షికి మళ్లించారు. ఉప్పాడ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈసారైనా 1వ తేదీన ఇంటి దగ్గరే పెన్షన్లు ఇస్తారా? మరోసారి వృద్ధుల ఉసురు పోసుకుంటారా? ధనుంజయ రెడ్డి, జవహర్ రెడ్డి, మురళీధర్ రెడ్డికి ఇంకా వైకాపా ప్రయోజనాలే ముఖ్యమా? ఈ నెల పంపిణీకి మరో వారమే గడువు. దిద్దుబాటు చర్యలేవి? సీఈఓ మీనా దృష్టి పెడితేనే లబ్ధిదారులకు మేలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఆడపడుచులను లక్షాధికారులను చేస్తాం.
పన్నులు ధరలు తగ్గిస్తాం, భవిష్యత్తుపై ఆలోచించి ఓటేయండి అని అంటున్నారు చంద్రబాబు నాయుడు. నిన్న బొండపల్లి మహిళా సభలో ఇది ఇచ్చినటువంటి హామీ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, టైటిల్తో రైతన్నకు ఉరి, భూ యాజమాన్య హక్కు చట్టంతో సంకటం, అడ్డగోలుగా జగన్ సర్కార్ తయారీ, భూ హక్కులకే ఎసరు తెచ్చే ప్రమాదం ఇది అంటూ ఈ వార్తనిచ్చారు. జగన్ కు మరో షాక్, వీరభక్త ఐపీఎస్లపై ఈసీ వేటు, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ కమిషనర్ బదిలీ. ఇక 1న ఇంటింటికి పెన్షన్ అందాలి, లేదంటే అది ప్రభుత్వ కుట్రే అంటున్నారు పవన్ కళ్యాణ్. డ్వాక్రాలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు. ఏమని చెప్పను షెల్లెమ్మ, వ్యాపారవేత్తగా తన ప్రస్థానంపై జగన్ మౌనం. నెక్స్ట్ సాక్షి చూద్దాం. మీ డ్రీమ్సే నా స్కీమ్స్, ప్రజలందరి కలలు మన సంక్షేమ పథకాలతో సాకారం. విజయనగరం జిల్లా చెల్లూరు మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్. పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, ప్రపంచ దిగ్గజ సంస్థ ఎడెక్స్ కోర్సుల సర్టిఫికేషన్లో ఏపీ రికార్డు, నెలలోనే 1.03 లక్షలకు పైగా సర్టిఫికేషన్లతో సత్తా. ఇక్కడ డీల్ కుదిరింది, అక్కడ వేలు తెగింది. ఢిల్లీలో కోపూరి లక్ష్మి డ్రామా వెనుక టీడీపీ భారీ స్క్రిప్ట్ అంటూ ఈ వార్తనిచ్చారు. చంద్రబాబు లోకేష్ ప్రకటించిన ఆస్తులు 1474 కోట్లు. వారి కుటుంబానికి హైదరాబాద్, తమిళనాడులో ఎక్కువ ఆస్తులు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.